ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణానికి ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు రైతులకు బోనస్ ఇచ్చడం, ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో రైతుల పట్ల కానీ మరి మహిళల పట్ల కానీ మీరు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కానీ ఎక్కడ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. కాబట్టి మీరు మరి ఇక్కడ ప్రభుత్వం ఉండే అక్కడ అమలు చేస్తలేరంటే ఇవాళ మరి వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీరు గమనించండి. కోట్ల రుణం ఇచ్చి వాళ్ళకు కోటీశ్వరులు చేయాలనే తపన ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి మహిళలందరూ కూడా మిత్తి లేకుండా చారణ వడ్డీ కూడా మిత్తి 0 వడ్డీతోనే ఒక్కొక్క మహిళా సంఘానికి లోన్ ఇస్తూ మొత్తం సంవత్సరానికి 20,000 కోట్లు బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని మీకు అందరు కూడా 5 సంవత్సరాల్లో ఒక 1,00,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ 70-80 లక్షల మంది మహిళలు డాక్టర్ గ్రూప్ సంఘాల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళ స్ట్రెంత్ పెంచి వాళ్ళందరూ కూడా సంఘాలకు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాదు ఇవాళ మహిళా సంఘాలు అంటే అప్పుడు ఏదో కోళ్ళు పెంపకమో లేకుంటే పాడి పరిశ్రమలో లేకుంటే ఇంకేదో కుటుంబ విషయంలో పరిశ్రమనే కాదు. ఇవాళ మహిళలను కోటీశ్వరులు చేయాలని అంటే మరి ఇంకా వ్యాపారం వాళ్ళు పెంచాలని చెప్పి వాళ్ళకి ఆర్టీసీ ఒక 100 బస్సులు ఇలా మొన్న కొన్నారు. మీరు ఇంకొక 1000 బస్సులు అయినా కానీ కొంటే కూడా ఆర్టీసీ మీ బస్సులను అద్దె తీసుకుంటుందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం, మహిళలకు గిడ్డంగులు ఇస్తా ఉన్నాం, మహిళలకు మరి ఇంకా అవసరం ఉంటే రైస్ మిల్లు కూడా ఓపెన్ చేసుకోవడానికి, ఇంకా సోలార్ ఎనర్జీ ఇవాళ సౌర విద్యుత్ శక్తి అంటారు. మీ రూఫ్ టాప్ మీద వేసుకుంటారా, మీ పెరల్లో వేసుకుంటారా, లేకుంటే ఇక్కడ ఖాళీ జాగాలో మీరు సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టుకొని మీరు కరెంటు కూడా ప్రభుత్వమే ఉంటుంది. మీరందరికీ కూడా మహిళ అంటే ఇంటికి మహాలక్ష్మి. మీ చేతుల తాళాలు ఉన్నంతసేపు ఇంటికి డోకా లేదు. అందుకని ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళలకే పేరు మీద ఇస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలను కోటీశ్వరు చేయాలంటే మాటలతో కాదు, మీ వ్యాపారాలు పెంచాలా, మీ వ్యాపారాలు పెద్ద ఎత్తున చేయాలి. మీరు అందరూ కూడా సిండికేట్ అయ్యి మరి పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్స్ పెట్టుకుంటారా, రైస్ మిల్లు పెట్టుకుంటారా, పెట్రోల్ బంకులు పెట్టుకుంటారా, లేకుంటే ఆర్టీసీ బస్సులు కొనుక్కుంటారా, ఇంకా ఏం చేసుకుంటారో మీరు చేసి మరి మిత్తి లేకుండా మీకు రుణం దొరుకుతుంది. మరి మీరందరూ ఏకమై మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఉన్నది.